రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బీహార్లో రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. గత 10 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి గత 21 సంవత్సరాలుగా బీహార్ రాజకీయాలకు దశను దిశను ఇచ్చినటువంటి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన శకం అంతరించబోతున్నది. ఆయన రాజ్యసభకు రావాలని నిర్ణయించుకున్నారు. మార్చి 5వ తారీఖున ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. బీహార్ నుంచి 5 స్థానాలకు పోటీ జరుగుతుంది. ఐదింటిని ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది. అందులో ఒక సీట్ నుంచి బీజేపీ కొత్త అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 2వ సీట్ నుంచి నితీష్ కుమార్ దాఖలు చేయబోతున్నారు. దీంతో నితీష్ కుమార్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తే ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎవరు అన్నటువంటి పెద్ద ప్రశ్న వస్తుంది. మార్చి 4వ తారీఖు కూడా చాలామంది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన పూర్తి కాలాన్ని పూర్తి చేస్తారు, ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసేటటువంటి ప్రసక్తి లేదు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడారు. రామ్విలాస్ పాస్వాన్ కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్ కానీ ఇటువంటి అందరూ కూడా ఇదే మాట చెప్పారు. కానీ 5వ తారీఖు ఉదయం వచ్చేసరికి నితీష్ కుమార్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేశారు. సో మార్చి 4వ తారీఖున 1 ఆనే మార్గ్ భవనంలో ఏం జరిగింది? 1 ఆనే మార్గ్ ముఖ్యమంత్రి యొక్క అధికార నివాస భవనము. మాధవ్ శ్రీహరి ఆణే అనేటటువంటి మాజీ గవర్నర్ పేరిట ఈ రోడ్డుకి ఆయన పేరు పెట్టారు. ఆయన బీహార్కి 2వ గవర్నర్. ఆయన పేరిట ఉన్నటువంటి రోడ్లోని నంబర్ 1 భవనము ముఖ్యమంత్రి అధికార నివాస కార్యాలయం. అక్కడ 4వ తారీఖు రాత్రి జనతాదళ్ హఠాత్తుగా సమావేశం పెట్టుకుంది, అత్యవసర సమావేశం. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సంజయ్ ఝా వచ్చారు, కీలకమైనటువంటి ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామ్నాథ్ ఠాకూర్ వచ్చారు, అదేవిధంగా విజయ్ కుమార్ చౌహాన్ వచ్చారు, బ్రజేంద్ర యాదవ్ వచ్చారు. వీళ్ళతో పాటు ఫోన్లో అమిత్ షా కూడా అక్కడి నుంచి కాంటాక్ట్లోకి వచ్చారు. ఈ సమావేశంలో నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితి పైన చర్చ జరిగింది. ఈ చర్చలో నితీష్ కుమార్ ఇటీవలి కాలంలో నిజానికి ఎన్నికల సమయంలో కూడాను ఆయన వ్యవహార శైలి, ఎందుకు నవ్వుతున్నారో, జనగణమన సమయంలో ఎందుకు కదులుతున్నారో, కెమెరామెన్తో ఎందుకు మాట్లాడుతున్నారో చాలామందికి అర్థం కాలేదు. ఆయన నెమ్మదిగా కంట్రోల్ని కోల్పోతున్నారు. దాంతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల రాజ్యం బీహార్లో నడుస్తోంది. ప్రభుత్వము పూర్తిగా ఐఏఎస్ అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. కాబట్టి దీనిని ఎక్కడొకక్కడ ఆపాలి అన్నటువంటి అంశంపైన చర్చ జరిగింది. నితీష్ కుమార్ తను రాజ్యసభకు వెళ్ళి తన కుమారుడైనటువంటి నిశాంత్ కుమార్, నిజానికి నిశాంత్ కుమార్ ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదు. నిశాంత్ కుమార్ వాస్తవానికి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా బృందావన్లో ఆటో రిక్షాలో తిరిగారు. అంత సింపుల్ వ్యక్తి, రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఇటీవలి కాలంలో గత 1-2 ఏళ్లుగా జరిగిన కార్యక్రమాల్లో నిశాంత్ కుమార్ తండ్రి పక్కన నిలబడుతూ వచ్చారు. ఆయన నిజానికి నితీష్ కుమార్ కుటుంబ పాలనకి వ్యతిరేకి, కానీ పార్టీని కలిపి ఉంచేందుకోసం ఆ 50 ఏళ్ల నితీష్ కుమార్ కుమారుడైనటువంటి నిశాంత్ కుమార్ని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలని ఆలోచన వచ్చింది. అంటే చీఫ్ మినిస్టర్ బీజేపీ నుంచి రాబోతున్నారు. బీజేపీకి చెందినటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌదరి నితీష్ కుమార్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, కుర్మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. కేంద్ర మంత్రి అయినటువంటి నిత్యానంద రాయ్, పేరులో రాయ్ ఉన్నప్పటికీ ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు. విజయ్ కుమార్ సిన్హా, అదేవిధంగా దిలీప్ జైస్వాల్, ఈ 4 పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ 4లో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చును అని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మాత్రం ఖాయము. నితీష్ రాజ్యసభకి వెళ్ళడం ఖాయం. అంటే ప్రస్తుతం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 202 సీట్లు ఉన్నాయి. ఈ 202 సీట్లులో 89 బీజేపీవి, 86
నితీష్ కుమార్కి చెందినటువంటి జేడీయూకి చెందినవి. రామ్విలాస్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 4 సీట్లు హిందుస్థాన్ ఆర్జేపీ అనేటటువంటి పార్టీ ఉంది. ఆర్ఎల్పి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ జనతా పార్టీ ఆర్ఎల్జేపీ ఆ పార్టీ నాయకుడు ఉపేంద్ర కుష్వాహా, ఆయనకి 4 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒకటి, నితీష్ వెళ్తున్నారు, నితీష్ స్థానంలో బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రిగా రావడంతో పాటు జనతాదళ్ చీలకుండా ఉండేందుకు వీలుగా నిశాంత్ కుమార్ని ఉప ముఖ్యమంత్రి చేస్తున్నారు. జనతాదళ్ చీలినా కూడాను చాలా తక్కువ సీట్లు ఉన్నటువంటి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అసాధ్యం కాబట్టి బీజేపీకి ప్రస్తుతం వచ్చినటువంటి ఢోకా లేదు. మూడవది, బీజేపీ తన బలాన్ని 89 నుంచి 102 స్థానాలు కనుక 122 స్థానాలు ఉన్నట్టయితే పూర్తి మెజారిటీ వస్తుంది. ప్రస్తుతం బీజేపీకి 89 ఉంది కాబట్టి ఉపేంద్ర కుష్వాహాకి చెందినటువంటి పార్టీని విలీనం చేసుకోబోతోంది. దీంతో బీజేపీ సంఖ్య 93కి పెరుగుతుంది. ఒకవేళ ఆర్జేడీని చీల్చినా, ఎవరైనా చీల్చి లాలూ ప్రసాద్ కుమారుడితో కలుద్దామని ప్రయత్నించినా కూడాను దానికి ఫలితం ఉండదు, ప్రభుత్వం ఏర్పాటు కాదు. నితీష్ కుమార్ ఢిల్లీలో ఉండడం వల్ల ఇప్పటికీ పార్టీ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. మొత్తం మీద మరొక రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి వస్తున్నారు. ఇదివరకు ఇదే పరిస్థితి మహారాష్ట్రలో ఉండేది. మహారాష్ట్రలో డ్రైవర్ సీట్లో ప్రాంతీయ పార్టీ అయినటువంటి శివసేన ఏకనాథ్ షిందే ఉండేది. నిజానికి తక్కువ సీట్లు ఉన్నప్పటికీ అతన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది, సొంత బలం మీద ముఖ్యమంత్రి కావడానికి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఏకనాథ్ షిందేని ఉప ముఖ్యమంత్రి చేసి అజిత్ పవార్ని ఆయనకి కౌంటర్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన భార్య సునేత్ర పవార్ని ఉప ముఖ్యమంత్రి చేశారు, ఏకనాథ్ షిందేకి కౌంటర్ బ్యాలెన్స్గా. పర్యవసానంగా బీజేపీ ఇంత మటుకు సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ డ్రైవర్ సీట్లోకి వచ్చింది. ఇప్పుడు బీహార్లో కూడాను అనేక సంవత్సరాలు, దాదాపు 15-20 సంవత్సరాలుగా వెనక సీట్లో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు డ్రైవర్ సీట్లోకి రాబోతోంది. మరొక రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. ఇది ఏ రకంగా చూసినా కూడా చాలా పెద్ద రాజకీయ పరిణామము. నితీష్ శకము అంతరించబోతోంది. ఆయన రాజ్యసభకి వస్తారు. రాజ్యసభలో ఆయన ఒక టర్మ్ పూర్తి చేసిన తర్వాత ఆయనకి ఇప్పటికే 75 సంవత్సరాలు. ఆయన గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే సూచనలున్నాయి. మొత్తం మీద బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా